యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం క్రిస్మస్ కాల సందేశంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, మరో క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. మనమందరం ప్రార్థనలతో, త్యాగాలతో యేసుప్రభువుని మరోసారి స్వాగతించడానికి, యేసుప్రభు యొక్క దర్శనం పొందడానికి సిద్ధమవుతున్నటువంటి రోజులేవి. ఈ రోజులలో ప్రత్యేక విధముగా ఈ వాక్యములను ధ్యానిస్తూ మనమందరం మన యొక్క జీవితాన్ని, మన హృదయాలని దేవుని స్వీకరించడానికి సిద్ధం చేసుకుందాం. సువార్త పండితులు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములని పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి ఉన్నటువంటి అర్హతని లేక ఎంట్రన్స్ టెస్ట్ గా భావిస్తున్నారు. దానిలో చెప్పబడినటువంటి కార్యములు మనం చేసినట్లయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు. అందులోనూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో దేవునిని స్వీకరించడానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలని, లేక తన యొక్క జీవితంలో పెంచవలసినటువంటి సుగుణాలను గురించి మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాము: హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని దర్శించరని. ప్రియమైన సహోదరులారా, దేవునిని దర్శించాలండి మన యొక్క హృదయం పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండాలని మనకు తెలియపరుస్తున్నారు. మనం 4 సువార్తలో కూడా చూసినటువంటి ఒకే ఒక సాంగ్యమే యేసు ప్రభువు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధిని చేయడం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి ఉన్నటువంటి వేదపఠన భాగంలో చాలా స్పష్టముగా, అదే విధముగా చాలా వ్యక్తముగా యేసు ప్రభువు ఈ యొక్క సాంఖ్యాన్ని ఏ విధంగా చేశారని మనకు తెలియపరుస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఎడ్లను మేపువారిని, గొర్రెలను మేపువారిని, నాణ్యములు మార్చేవారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆయన యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ 3 అంశాలు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి 3 రకాలకు ఉన్నటువంటి విశ్వాసానికి గుర్తు. నెమరేస్తున్నటువంటి విశ్వాసానికి, గ్రుడ్డిగా వెంబడిస్తున్నటువంటి విశ్వాసానికి, వ్యాపారముగా మారుతున్నటువంటి విశ్వాసానికి గుర్తు. ఈరోజు మనమందరం కూడా క్రిస్మస్ కోసం సిద్ధమవుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో తల్లి శ్రీ సభ మన నుంచి కోరేది కూడా ఇదే: మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి కార్యములను తొలగించమని కోరుకుంటున్నారు. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సకల విధ మాలిన్యములను తొలగించమని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన యొక్క హృదయం మాలిన్యముతో నిండి ఉన్నట్లయితే, మన యొక్క హృదయము అపవిత్రతతో నిండి ఉన్నట్లయితే, ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మనం దేవుని దర్శించకపోవచ్చు. అదే విధముగా ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరం మనం జరుపుతున్నటువంటి ఒక క్రిస్మస్ లాగా, లేక ఒక రోజులాగా గడిచిపోతుంది. ఇది మనకొక ఆహ్వానము. ఈ క్రిస్మస్ మన యొక్క జీవితంలో ఒక అనుభూతిని ఇవ్వాలి. మనం ఇన్నాళ్ళ వరకు జరిపినటువంటి ఒక క్రిస్మస్ కాకుండా మన యొక్క జీవితంలో ఈ యొక్క పండుగ మనకు ఒక అనుభూతిని ఇవ్వాలి. మనమందరం కూడా దేవుని దర్శించామని ఒక అనుభూతిని మనం కలిగించే విధముగా మన జీవితాన్ని మార్చకపోతే, ప్రియమైన సహోదరులారా, ఈ పండుగ వ్యర్థముగా మారుతుంది. కావున మనమందరం కూడా మన హృదయాన్ని శుద్ధిని చేసుకుంటాం. పాప సంకీర్తన ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి సకల విధ మాలిన్యములను తొలగించి, ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి హృదయముతో మనం దేవునిని దర్శించడానికి సిద్ధమవుతాం. ఈ యొక్క క్రిస్మస్ మన యొక్క జీవితంలో అర్థపూర్ణముగా మారే విధముగా మనమందరం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.